సోమవారం తిరుమల అన్నమయ భవన్ లో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. సోమవారం తిరుమల అన్నమయ భవన్ లో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్విమ్స్ ఆసుపత్రిలో 479 నర్స్ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు. టీటీడీ విద్యా సంస్థల్లో ఎలాంటి సిఫార్సు లేకుండా హాస్టల్ వసతి కల్పించేలా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం నూతన హాస్టల్ భవన నిర్మాణాలకు పాలక మండలి ఆమోదం తెలిపింది. 2014 ఏడాదిని కట్ ఆఫ్ ఇయర్ గా పరిగణలోకి తీసుకుని టీటీడీ పరిధిలో ఉన్న ఉద్యోగులకు కూడా జీవో వర్తించేలా చేయాలని ప్రభుత్వాన్ని కోరేందుకు తీర్మానం చేశారు. 1.88 కోట్లతో పీఎస్సీ అభివృద్ధి పనులకు నిధులు కేటాయింపు జరిగింది. 1.50 కోట్లతో మిగిలిన ఔటర్ ఫెన్సింగ్ ఏర్పాటుకు ఆమోదం లభించింది. 14 కోట్లతో ఉద్యోగస్తుల వసతి సముదాయాల అభివృద్ధికి ఆమోదం తెలిపారు. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలోని భాష్యకారుల సన్నిధిలోని మకర తోరణానికి పార్థసారథి స్వామి, కళ్యాణ వెంకటేశ్వర స్వామి బంగారు ఆభరణాల బంగారు పూతకు ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ ఐటీ సేవల కోసం, టెక్ రీప్లేస్మెంట్ కోసం 5 ఏళ్ల పాటు నిర్వహణ కోసం 12 కోట్ల నిధులు కేటాయింపు చేశారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న ఆలయాల అభివృద్ధి పనులకు ఆమోదం చేశారు. ఘాట్ రోడ్ లో మరణించిన నరసింహ కుటుంబానికి 5 లక్షల ఎక్స్ గ్రేషియా అందించాలని నిర్ణయించారు. నోటిఫికేషన్ ద్వారా ఎంపిక కాబట్టటువంటి వాళ్ళనందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలా అనేటువంటి నిర్ణయం తీసుకున్నది. ఆ కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి అనేక ఉద్యోగస్తులు నోటిఫికేషన్ ద్వారా కాకుండా బోర్డు ఆమోదం ద్వారా ఉద్యోగంలోకి రాబడ్డటువంటి వాళ్ళు కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి పరిస్థితిని గుర్తించి తిరుమల తిరుపతి దేవస్థాన ఉద్యోగస్తులకు కూడా జీవో వర్తించే విధంగా అనుమతి ఇవ్వవలసిందిగా కోరుతూ తీర్మానం చేయటం జరిగింది. 1,88,00,000 రూపాయలతో తిరుమలలో భక్తుల సౌకర్యార్థం పిఎస్సి అభివృద్ధి పనుల కోసమని టెండర్ ఆమోదం చేయటం జరిగింది. 1,50,00,000 రూపాయలతో బాలాజీ నగర్ తూర్పు వైపున, అదేవిధంగా పద్మావతి విశ్రాంతి భవనం ఔటర్ కార్డన్లో మిగిలిపోయినటువంటి ఫెన్సింగ్ ఏర్పాటుకు ఆమోదం జరిగింది. మీకు అందరికీ కూడా తెలుసును, తిరుమల చుట్టూతా ఈ ఫెన్సింగ్ను గత కొద్ది సంవత్సరాలుగా అటవీ క్రూర మృగాల బారిన పడగకుండా, అలాగే భద్రత కోసమని కూడా చుట్టూతా ఫెన్సింగ్ వెయ్యాలన్నటువంటి నిర్ణయంలో భాగంగా ఇప్పటికే దాదాపు 75-80% పైగా ఈ 7-8 సంవత్సరాలలో అయిపోయింది. మిగిలినటువంటి ఆ భాగానికి ఈ రోజున అనుమతిని తీసుకోవటం జరిగింది.